మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన వాగ్దానము మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనము. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. ప్రియులారా, ఎవరు మన పొరుగువారు? ఆపదలో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, అనారోగ్యంతో కలిగి ఉన్నవారు, రోడ్ల పక్కన పడి ఉన్న నిరుపేదలు, అనాథలు, వీరే కదా మన పొరుగువారు. మరి వారిని మనం ఆయా సమయాల్లో వారిని పరామర్శిస్తున్నామా? వారిని ప్రేమిస్తున్నామా? క్రీస్తు ప్రేమ అంటే ఏంటో తెలియజేస్తున్నామా? క్రీస్తు కలిగిన మనస్సు కలిగి మనం జీవిస్తున్నామా? లేదంటే ముఖం చాటేసుకొని పక్క ద్రోవన వెళ్ళిపోతున్నామా? మంచి సమరైన లక్షణాల్లో మనకు లేనప్పుడు క్రీస్తు మనలో ఎలాగ నిలవగలడు? ఎవడైనా నా యందు నిలిచిన నేను వాని యందు నిలిచిందునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమించినట్లయితే ఏం ప్రయోజనం మీకు? దానివల్ల ఏం మెప్పు కలుగుతుంది? ఏమైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? క్రీస్తు ప్రేమను ఎందుకు ప్రకటించలేకపోతున్నావు? ఇతరులైన వారు, అన్యులైన వారు ఎంతగానో ప్రేమగా జీవిస్తున్నారు. కనీసం మనం క్రైస్తవ బిడ్డలని మనం చెప్పుకుంటున్నాం, కానీ క్రైస్తవ మార్గంలో మనం నడవలేకపోతున్నాం. మనం ప్రేమ అంటే ఏంటో తెలియజేయలేకపోతున్నాము. నిన్ను దూషించే వారిని, దేశించే వారిని, అవమానించే వారిని వారి కొరకు ప్రేమించాలి. వారిని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేసే వారముగా ఉండాలి. అప్పుడు మన క్రీస్తు ప్రేమ అంటే వారికి చూపించగలిగే వారముగా ఉండాలి. మంచి సమరైన లక్షణాలుగా కలిగి ఉండాలి. మనం క్రీస్తు మన కొరకు సిలువలో తన ప్రేమ ఏంటో తెలియజేశాడు. తనను ఎంతగానో హింసించిన, దూషించిన, అవమానించిన స్వకీయులైన వారిని ప్రేమించి, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించుము అని తండ్రిని వేడుకున్నాడు. ఎంత ప్రేమ అండి ఆయనకు, ఎంత త్యాగం అండి! అంత ప్రేమ మనం చూసాం. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం, కానీ మనలో క్రీస్తు ప్రేమ లేకపోతే వ్యర్థమే కదండి. వ్యర్థమే కదా మనం జీవిస్తున్నామంటే వ్యర్థమే. మనం క్రీస్తు ప్రేమ, క్రీస్తు మనసు, క్రీస్తు హృదయం కలిగి జీవించాలి. ఇతరుల ఒకరికొకరికి మనం క్షమాపణ కలిగి జీవించాలి. మన శత్రువులైన వారిని మనం ప్రేమించాలి, వారిని ఆదరించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు అనుకుంటారు, వాడిని అవమానించినా, దూషించినా, నిందించినా సరే నా కొరకు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు క్రీస్తు ప్రేమ అని తెలుసుకోవాలి. వాళ్ళు అటు తెలుసుకోవాలి అంటే మనం ప్రార్థన చేసే స్థితిలో ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఇసుక సమయంలో కొంతమంది సిస్టర్స్ని, కొంతమంది బ్రదర్స్ని బట్టి నేను అభినందిస్తున్నాను. వారు క్రీస్తు ప్రేమను పొందలేకు, క్రీస్తు మార్గంలో నడవలేని వారు అయి ఉండి, క్రీస్తు మనసు ఏంటో తెలియని వారు అయి వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రోడ్ల మీద ఎండల్లోనే మంచినీళ్ళ బాటిల్, వాటర్ బాటిల్, బటర్ మిల్క్, వస్త్రాలు, ఆహారము, డబ్బులు ఇవ్వడం మన జీవితాల్లో మనం చూస్తున్నాం. కానీ మనం క్రైస్తవ బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నాం, కానీ నిజమైన క్రైస్తవ బిడ్డలుగా మనం జీవించగలుగుతున్నామా? వారు చేసినట్టుగా వారి సేవా కార్యక్రమాలను బట్టి మనం సేవ చేయగలుగుతున్నామా? ఇతరులకు మనం ప్రేమ చూపిస్తున్నామా? మనకు సేవ చేసే శక్తి ఉంది, మనకు ఆస్తి ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ మనం చేయలేకపోతున్నాం, తప్పించుకుంటున్నాం. నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా బిడ్డలేంటి అని స్వార్థం కలిగి జీవిస్తున్నాం. స్వార్థం కలిగి జీవిస్తే ప్రభువు నీలో ఎలాగుంటాడు? నీ హృదయంలో ఎలాగుంటాడు? ప్రభు ప్రేమ నీలో ఎలాగుంటుంది? ప్రభు నీలో ఎలా నివాసం చేస్తాడు? నీ హృదయంలో ఎలాగుంటాడు? నీ హృదయాంతరంగాలు పరీక్షించే దేవుడు. మనుషుల్ని మెప్పించగలవు, కానీ ప్రభువుని మెప్పించలేవు. ప్రభువుని మెప్పించే జీవితం నీకు కలిగి జీవించాలి. మనుషులు మెప్పించి ఎంతవరకు తిరుగుతావు నువ్వు? క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తుని అంగీకరించి, క్రీస్తుని హృదయంలో స్థాపించుకోవాలి. అప్పుడు నీలో నిజమైన క్రీస్తు ప్రేమ అంటే ఏంటో వ్యక్తమవుతుంది. మంచి సమరైన వల్లే నువ్వు జీవిస్తావు, ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటావు నువ్వు. కాబట్టి ప్రియులారా, మనం అనేక మందిని చూస్తున్నాం. మనం క్రీస్తుని కలిగి లేని వారై ఉండి కూడా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం క్రీస్తు బిడ్డలై ఉండి మంచి కార్యక్రమాలు చేయాలి. మనం క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. క్రీస్తు మనసు ఏంటో తెలియజేయాలి. క్రీస్తు హృదయం అంటే వారికి తెలియజేయాలి. క్రీస్తు మార్గంలో నడిపించగలగాలి. మంచి సమరైన వల్లే మనం నడవాలి. ఇతరులను నడిపించాలి ప్రభు దగ్గరకు, ప్రభు మార్గంలో నడిపించాలి, ప్రేమ మార్గంలో నడిపించాలి. ఆయన ప్రేమరాజ్యం స్థాపించడానికి మన మధ్యకి వచ్చి ఉన్నాడు. అట్టి ప్రేమరాజ్యాన్ని మనం విస్తరింపజేయాలి. అట్టి ప్రేమరాజ్యాన్ని మనం స్థాపించాలి. ప్రేమరాజ్యాన్ని స్థాపించి ఇతరులకు ఆ ప్రేమ ఏంటనేది తెలియచేయాలి. అట్టి ప్రేమ నీలో కలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నిన్ను ప్రేమ మార్గంలో నడిపించును గాక. ఆమెన్.